హాయ్ హలో నమస్తే. నిన్న రాహుల్ గాంధీ ప్లస్ ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ కూర్చొని ఒక చిన్న చిట్ చాట్ లాగా మాట్లాడుకున్నారనమాట. దాని మీద ఒక వీడియో పెట్టారు, బాగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. మెయిన్లీ కొన్ని దళితులకు సంబంధించినటువంటి ఎక్స్ట్రాడినరీ ఓర్డింగ్స్ ఉన్నాయన్నమాట ఆ వీడియోలో. మెయిన్లీ ఆ ప్రొఫెసర్ గారు కూడా చాలా మంచి కొన్ని నగ్న సత్యాలు చెప్పారు. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న యొక్క సిచ్యువేషన్ ఏంటి, దాంట్లో యొక్క దళితులకు జరుగుతున్నటువంటి విషయం ఏంటి అనే దాని మీద మాదే. రాహుల్ గాంధీతో పాటు ఆ ప్రొఫెసర్ కూడా చాలా మంచి విషయాలు చెప్పారు. నాకు ఇంటర్వ్యూ నచ్చింది కాబట్టి, ముఖ్యంగా ఇది దళితులకు అవేర్నెస్ రావాలి, దళితులనే కాదు దళితులకు సంబంధించిన ఇష్యూస్ మీద అగ్రవర్ణాలు కూడా ఈ వీడియో మీరు అయిపోయేంత వరకు చూడాలి. ఎందుకంటే ఇది కొన్ని ఇంపార్టెంట్ పదజాలాలు వాడారు, అవి నాకు నచ్చి మీకు వినిపిస్తాను. ఓకే, ఒకటి వినండి వాళ్ళు ఏమన్నారు అనేది. One must not expose this truth. Yes, you have the constitution that says all Indians are equal. The social situation of the scheduled caste of Dalit, I think it's a very auspicious occasion because the 28th March he started the Mahan education satyagraha to have an entry to the water at the tank, and it resulted into violence. As you rightly said, the Brahmin priest in the city of Mahan purified the water by putting the urine of cow and milk. And they purified the water because it was polluted because of the touch by Dr. Ambedkar and others. And then, of course, Dr. Ambedkar was very agitated about this and a lot of pain and anguish. They organized a second conference in 2014 to 2022. Close to 4 lakh cases of discrimination were registered. ఇదేంటంటే ఇప్పటి వరకు ఈ ప్రొఫెసర్ గారు చెప్పింది ఏంటంటే, రాహుల్ గాంధీ భారతదేశంలో అందరూ ఈక్వల్ అని రాజ్యాంగంలో రాసింది కదా అంటే, ప్రొఫెసర్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారనమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ఉద్యమం పట్టుకొచ్చారు, అందరూ సమానమైన ఉద్యమం పట్టుకొచ్చారు. ఆ ఉద్యమం పట్టుకొచ్చినప్పుడు ఒక బావి దగ్గరికి వెళ్ళారు. చాలామంది దళితులను వేసుకొని మా బావిలోకి నీళ్ళు తాగనివ్వట్లేదు దళితులను అని చెప్పేసి ఆయన ఒక 100-200 మందిని తీసుకొని మహారాష్ట్రలో ఒక బావి దగ్గరికి వెళ్ళి బావిలో నీళ్లు తాగాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బావిలో నీళ్లు తాగితే వాళ్ళు వచ్చి దళితుల మీద దాడులు జరిగి బాగా అల్లర్లు జరిగాయి అనమాట. అంబేద్కర్ ఫాలోవర్స్ మీద బాగా విపరీతంగా దాడులు జరిగాయి ఆ టైంలో. దళితుల మీద దాడులు జరిగి వాళ్ళు ప్యూరిఫికేషన్ ప్రాసెస్, ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ వాటర్ని తాగాడని బావిలో వీళ్ళు ఏం చేశారంటే, ఆవు మూత్రం, ఇప్పుడు గోమూత్రం అని అంటున్నారు కదా, గోమూత్రం అనేది ప్యూరిఫై చేస్తుంది వాటర్ అని చెప్పి వాళ్ళు నమ్ముతారని, గోమూత్రము ఆవు పాలు తీసుకెళ్ళి మంత్రాలతోటి ఆ బావిలో నీళ్ళని వీళ్ళు ప్యూరిఫై చేశారట అని ప్రొఫెసర్ గారు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏమంటారంటే, గోమూత్రం కంటే అపవిత్రమైన వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆ యొక్క వాళ్ళ ఐడియాలజీ. గోమూత్రం కంటే అపవిత్రమైన వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాటర్ తాగాడని గోమూత్రంతో ప్యూరిఫై చేశారు అనేది ఏం చెప్పింది. ఓకే, అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దాన్ని నవ్వుకొని మళ్ళీ ఒక 10-15 రోజుల తర్వాత మళ్ళీ మీటింగ్ పెట్టాడట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మళ్ళీ మీటింగ్ పెట్టి మళ్ళీ అదే మా ఉద్యమానికి తెరదేపాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఇతను చెప్పాడు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆ తర్వాత చూడండి వీళ్ళు ఏమన్నారు. Registered by them under these 2 acts, Prevention of Atrocity Act, which comes to on an average about 14,000 cases per year. There is a completely flawed concept. ప్రొఫెసర్ గారు చెప్పింది ఏంటంటే, 2014 నుండి ఇప్పటి వరకు బీజేపీ అధికారంలోకి వచ్చినంత వరకు ఆల్మోస్ట్ 2 లక్షల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ దాడుల కేసులు నమోదయ్యాయంటే ఇప్పటి వరకు. 2 లక్షలు 4 లక్షలు చెప్పాడు, కరెక్ట్గా వినలేదు కానీ, బట్ 2 lakhs అనుకుంటా. 2 లక్షల దాడులు జరిగాయంటే ఇప్పటి వరకు దళితుల మీద బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత. అయితే ఆన్ యావరేజ్ ప్రతి సంవత్సరం 14,000 మంది మీద దాడులు జరిగాయట. ఇది చాలా రికార్డు స్థాయిలో రికార్డ్ అయినవి, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డ్స్లో రికార్డ్ అయింది అని చెప్పి ఇతను చెప్తున్నాడు. ఇతను రాహుల్ గాంధీ ఏమంటాడు వినండి. Our education system or our bureaucratic entry systems are fair to Dalits
and OBCs and tribals. I mean, that's just a complete fallacy because they're culturally not connected to these communities at all. So the entire narrative is an upper caste narrative. This notion of merit is actually itself an unfair idea. Yeah. The roots of these basically. రాహుల్ గాంధీ చెప్పింది ఏంటంటే నాకు చాలా నచ్చింది. రాహుల్ గాంధీ అంటే ఈ మధ్య రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడంటే తన పందా మార్చుకున్నాడు. పందా మార్చుకొని ఈ డౌన్ రోడెన్లో ఉన్నటువంటి సమస్యల గురించి ఎక్కువగా తను తెలుసుకున్నాడా, స్టడీ చేస్తున్నాడా, ఇది మనకేం తెలీదు. తన ఆలోచన అయితే మార్చుకున్నాడు. తన ఆలోచన మార్చుకొని తనకు మొత్తం ఒక అబ్జర్వేషన్, ఒక దళితులకు సంబంధించిన ఒక ఐడియాలజీలోకి వచ్చాడనేది ఒకటి క్లియర్గా అర్థమవుతుంది రీసెంట్ ఇంటర్వ్యూస్, అతని ఇంటర్వ్యూస్ చూస్తాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇప్పుడు చెప్పిన మాట ఏంటంటే దళితులకు సంబంధించినటువంటి మెరిట్ ప్లస్ రిజర్వేషన్ అనేటువంటి 2 డిబేట్లు జరుగుతున్నాయి. ఒకటి మెరిట్కి సంబంధించి, మెరిట్ మీదనే ఉద్యోగాలు ఇవ్వాలి, మెరిట్ మీదనే అకాడమికల్గా వీళ్ళందరికీ అడ్మిషన్స్ ఇవ్వాలని ఒక వర్షన్ రన్ అవుతుంది. ఎలాగూ ఈ బీజేపీ ఇది ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది, మెరిట్ని ప్రమోట్ చేస్తుంది ఎక్కువగా. బీజేపీ, ఎన్డీఏ కూటమి, వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళు ఎక్కువగా మెరిట్ గురించి మాట్లాడుతున్నారు. బాగా చదువుకున్న మార్కులు వచ్చిన వాడికి అన్యాయం జరుగుతుంది, మీరు రిజర్వేషన్ పేరుతోటి తక్కువ మార్కుల వాళ్ళకి ఇస్తున్నారు అని మెరిట్ గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఒక ఐడియా. రెండోది రిజర్వేషన్స్, అప్లిఫ్ట్మెంట్ గురించి మాట్లాడుతున్న వాళ్ళు రెండో వర్షన్ జరుగుతుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏంటంటే అసలు ఈ మెరిట్ అనేది అప్పర్ క్యాస్ట్ వర్షన్. అది ఈ అప్పర్ క్యాస్ట్ వర్షన్ వల్లే మెరిట్ అనే దాన్ని పైకి తీసుకొస్తున్నారు వీళ్ళు. ఎందుకు మెరిట్ అనే దాన్ని తీసుకొస్తున్నారో అది టోటల్గా మెరిట్ అనే పదమే చాలా అన్ఫేర్ వర్డ్ అది. ఎందుకంటే ఈ లోయర్ కమ్యూనిటీస్కి వాళ్ళు కల్చరల్లీ దేర్ అవే ఫ్రమ్ దిస్ అప్పర్ క్యాస్ట్. ఈ కల్చరల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ వీళ్ళకి ఎవే ఉన్నారు, వాళ్ళకు దూరంగా ఉన్నప్పుడు కల్చరల్గా వీళ్ళకి డిఫరెంట్ యాంగిల్లో ఉన్నప్పుడు 2 డిఫరెంట్ వర్షన్స్ ఉన్నటువంటి వ్యక్తుల మీద మీరు కాంపిటీషన్ పెట్టడం అనేది కరెక్ట్గా. సో మెరిట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ఫేర్ ఐడియా అనేది రాహుల్ గాంధీ చెప్పింది. ఓకే, అండ్ ఈస్ క్లియర్లీ ప్రమోటింగ్ దట్ ఈ లోయర్ కమ్యూనిటీస్కి రిజర్వేషన్సే తప్ప మెరిట్ అనేది అన్ఫేర్ ఐడియా అనేది ఒక మంచి అవగాహనలోకి వచ్చాడు రాహుల్ గాంధీ అనేది మాత్రం ఒకటి అర్థమైంది. రెండోది in the caste system, and one has to recognize that the lack of any initiative by the high caste who practice discrimination against the caste system and institutional untouchability is the reason why the discrimination continues. The Manusmriti, they did not have any right to. ప్రొఫెసర్ చెప్పింది ఏంటంటే ఇది అంతా ఈ డిస్క్రిమినేషన్ మొత్తానికి ప్రధానమైన కారణం ఏంటి అనేది లోయర్ కమ్యూనిటీస్ కాదు, అప్పర్ కమ్యూనిటీస్లోనే ఆలోచన మారాలి. అప్పర్ కమ్యూనిటీసే మనం డిస్క్రిమినేషన్ చేయకూడదని వాళ్ళు అనుకుంటే ఆగుతుంది, కానీ వాళ్ళు దాన్నే ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు అప్పర్ కమ్యూనిటీస్ ఎందుకు వీళ్ళను కూడా మనుషులుగానే భావిద్దామని ఒక చిన్న ఆలోచనలో మార్పు వచ్చిందంటే అప్పర్ కమ్యూనిటీస్ ఈ లోయర్ కమ్యూనిటీస్ని దగ్గర చేసుకున్నారంటే వివక్ష అనేది పోతుంది, డిస్క్రిమినేషన్ అనేది పోతుంది. ఇక్కడ ఆలోచనలో మార్పు రావాల్సింది అప్పర్ కమ్యూనిటీస్లో, లోయర్ కమ్యూనిటీస్లో కాదు అనేది ఈయన చెప్పింది, ఒక ప్రొఫెసర్ చెప్పింది. ఓకే, Land, but by AD 700, the OBCs were allowed to cultivate the land as a owner and even as a tenant, but the untouchables did not have a right to own the land. But the point that I am making is that the untouchables did not have a right to resources. We have given them the instrument through which they can have political power, but that political power. మనుస్మృతిలో మనుధర్మ శాస్త్రంలో 17వ దశాబ్దం వరకు బీసీలకు కూడా ఈ భూములు ఉన్నాయి కదా, ల్యాండ్లు ఉన్నాయి కదా, ల్యాండ్లు ఎవరు ఓన్ చేసుకోవాలి, ల్యాండ్ ఓనర్స్కి ఎవరు ఉండాలి అని అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఈ ముగ్గురు కూడా అధికారం లేదండి. మనుస్మృతి ప్రకారం బీసీలకు కూడా బీసీలు ఆ ల్యాండ్ ఓనర్స్కి ఉండటానికి లేదు, వాళ్ళు ల్యాండ్ ఓనర్స్ దగ్గర పనిచేయాల్సిందే అనేది ఆ మనుస్మృతిలో ఉంది అని చెప్తున్నారు. మరి అది ఉందా లేదనేది మనం వెరిఫై చేయాలి. ఓకే, ఏం చెప్తుంది? అందుకని 17వ దశాబ్దం వరకు ఈ యొక్క శూద్రులు పేర్లతోటి వాళ్ళకి ల్యాండ్ ఓనర్స్కి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. 17వ దశాబ్దంలో అప్పుడు అంటే 17th సెంచరీ అంటే అదే అగైన్ మళ్ళీ వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చారనమాట. 17th సెంచరీ ఆ టైంలో, 18th సెంచరీ ఆ టైంలో, 17th సెంచరీలో మొఘల్ చక్రవర్తులే ఉన్నారనుకుంటా, బట్ కరెక్ట్గా గుర్తులేదు. బట్ ఆ 17th సెంచరీలోనే వీళ్ళకి బీసీలకి అధికారం ఇచ్చారట, మీరు కూడా ల్యాండ్ ఓనర్స్గా ఉండవచ్చు అనేది బీసీలకి.
కానీ ఎస్సీ ఎస్టీలకి ఈ స్వతంత్రం వచ్చిందాక లేదు అనేది ఒకటి ఏం చెప్పింది. ఓకే, Power is not sufficiently backed by the economic power and even educational power. The history of the Dalits, the history of the OBCs, the histories of tribals has just been eliminated. I never heard of a Dalit narrative. And then at the same time, there is this idea that is being pushed by the RSS and the BJP, right? Which is basically to destroy their history, to destroy the history of the Dalits and the Adivasis and the OBCs. Research, writing, curriculum is in the hand of the high caste, and they won't write anything about the untouchable. ఇక్కడ ఫండమెంటల్గా ఏంటంటే రిప్రజెంటేషన్ గురించి మాట్లాడారు. ఇక ప్రొఫెసర్ గారు అంది ఏంటంటే ఈ ఇప్పుడు దళితులకి రాజ్యాధికారం కోసం అని చెప్పి ఓటు పవరు మీరు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు అని ఇచ్చారు, కానీ వాళ్ళకి ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్గా లేరు కాబట్టి ఎడ్యుకేషన్ లేదు, డబ్బులు లేదు కానీ రాజ్యాధికారం ఓట్ బ్యాంకు ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వచ్చు కాబట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు అనేవి ఆధిపత్య కులాల వాళ్ళకి అమ్ముడుపోతున్నారు కాబట్టి అది యూజ్లెస్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలు అయినప్పటికీ ఎంపీలు అయినప్పటికీ కూడా వాళ్ళు అది యూజ్లెస్ ట్రాన్సాక్షన్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి డబ్బులు అమ్ముడుపోతున్నారు, విద్య లేదు కాబట్టి మోసపోతున్నారు. కాబట్టి వాళ్ళకి అధికారం ఇచ్చినప్పుడు కూడా అది ఉపయోగం లేదనేది ఈయన చెప్పింది. ఇప్పుడు ఈయన రాహుల్ గాంధీ చెప్తుంది ఏంటంటే అసలు దళిత చరిత్ర మొత్తాన్ని మార్చేశారు వీళ్ళు. దళితుడు అనేటువంటి ఆ దళిత వర్షన్ అనేది మొత్తాన్ని మార్చుకుంటూ ద అప్పర్ క్యాస్ట్ వర్షన్ని ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు బీజేపీ వాళ్ళని రాహుల్ గాంధీ చెప్పింది. ఓకే, చూద్దాం ఇంక నెక్స్ట్ ఏమన్నారు. But that history is not available through the main education system. An upper caste boy or girl who's going to a school in New Delhi has no idea about this. That's how they can say things like, oh, I don't see any caste discrimination. Obviously, you don't see caste discrimination. So what they've done is they've given the lower castes the avenue of representative politics. And they've said, whoever wants to become MLA, whoever wants to become MP, can become. In fact, we will make them. BJP will make them. And then what they've done is they've taken the power out of the representation system. And where is the power? The power is in the institutional framework, except the representative framework. For example, bachelor degree has been now made for 4-year duration. There is no. రాహుల్ గాంధీ ఒక కొత్త పదం చెప్పాడు, అదేంటంటే రిప్రజెంటేటివ్ పాలిటిక్స్ అనే కొత్త పదం చెప్పాడు. వాట్ డస్ ఇట్ మీన్ బై రిప్రజెంటేటివ్ పాలిటిక్స్ అంటే ఇప్పుడు నవేడేస్ అది దళితులకి సంబంధించిన ఎమ్మెల్యేలని ఎంపీలని బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే అఫ్కోర్స్ అది కాంగ్రెస్ వాళ్ళు కూడా చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు చేస్తున్నారు, అన్ని పార్టీలు చేస్తున్నారు. బట్ దెర్ ఈస్ ఎ గుడ్ టర్మ్ విచ్ హీ ఇన్వెంటెడ్ ఆర్ హీ యూజ్డ్, రిప్రజెంటేటివ్ పాలిటిక్స్. ఇతని వర్షన్ ఏంటంటే రిప్రజెంటేటివ్ పాలిటిక్స్ అని దళితుల్ని పిలిచి నేను నిన్ను ఎమ్మెల్యేని చేస్తాను, నేను నిన్ను ఎంపీని చేస్తాను, నేను మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేస్తానని బీజేపీ చెప్తుంది. వాళ్ళు అనుకున్న వాళ్ళని వాళ్ళ బలహీనంగా వాళ్ళ చేతి కింద ఉన్న వాళ్ళని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసి ఆధిపత్యం వాళ్ళే చలాయిస్తున్నప్పుడు ఇక ఈ యొక్క రాజ్యాంగ రిప్రజెంటేషన్కి ఏది ఉపయోగం ఏంటి? సో దట్ ఈస్ వాట్ ఈ సేస్ రిప్రజెంటేటివ్ పాలిటిక్స్ ప్రమోటెడ్ బై బీజేపీ. వాళ్ళు ఏమంటారంటే ఇదిగో ఇప్పుడు వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఒక దళితుడిని మేము ప్రెసిడెంట్ని చేసాము, ఒక ట్రైబల్ ఉమెన్ని ప్రెసిడెంట్ని చేసాము అని వాళ్ళు రిప్రజెంటేషన్ చూపిస్తున్నారు. ఇది ఈ దళిత కమ్యూనిటీ నుంచి ఈ రిప్రజెంట్ చేసామని. అది వాళ్ళ ఫండమెంటల్ రైట్. వాళ్ళ ఫండమెంటల్ రైట్ అయినప్పుడు నువ్వు చేసేది ఏంది, నువ్వు రిప్రజెంట్ చేసేది ఏంది. ఈ రిప్రజెంటేటివ్ పాలిటిక్స్ అంటే వాళ్ళకి అధికారం ఉంది. ఇట్ ఈస్ నాట్ దట్ యు ఆర్ మేకింగ్ సమ్మన్, వాళ్ళకి ఆ రైట్ ఉంది టు బికమ్ అని అంటే రాహుల్ గాంధీ. ఓకే, ఇట్ ఈస్ ఎ గుడ్ డైలాగ్ డిస్కషన్, నాకు బాగా నచ్చి నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, No reason why it should be made 4-year duration. Now, additional 1 year means cost. So Dalit and poor people will only take 3-year bachelor, other will take 4-year bachelor. They'll be underqualified. They will be underqualified. In the market, if they go with 3-year bachelor, other go with 4-year bachelor, which is the 4-year bachelor which will go. So public education system was the instrument which was used by Congress to give access to the education to everybody. But eventually, over a period of time, we discovered that there is a huge privatization of the higher education and school education. As of today, 50% of the universities are private.
ప్రొఫెసర్ చాలా సీరియస్ ఎలిగేషన్ చేశాడు. ప్రొఫెసర్ చాలా సీరియస్ ఎలిగేషన్. అతను ఏం చెప్పిందంటే, ఇప్పుడు బీజేపీ వాళ్ళు 4 ఇయర్స్ డిగ్రీని ప్రమోట్ చేస్తున్నారు. 4 ఇయర్స్ డిగ్రీని ప్రమోట్ చేయటం మీద వెనక పెద్ద కుట్ర ఉంది అని అంటాడు. అది కుట్ర ఏంటంటే, ఇప్పటి వరకు 3 సంవత్సరాల డిగ్రీయే ఉంది. డిగ్రీ అనేది 3 సంవత్సరాలే ఉంది. బీజేపీ వాళ్ళు ఏమన్నారంటే, మీకు కావాలంటే 4వ సంవత్సరం 4 ఇయర్స్ డిగ్రీ కూడా పెడుతున్నాము, మీరు చదువుకోండి అని అంటున్నారు. మేమేం ఫోర్స్ చేయట్లేదు. 3 ఇయర్స్ డిగ్రీ ఉంచుతాము, 4 ఇయర్స్ డిగ్రీ కూడా పెడతాము అని అన్నారు. దాని వెనక ఒక కుట్ర ఉందంటాడు ఈయన ప్రొఫెసర్ గారు. ఈయన ఏమంటారంటే, ఇప్పుడు 3 ఇయర్స్ చదువుకోవడానికే ఈ యొక్క దళితులకి వాళ్ళకి ఆర్థికంగా స్తోమత లేదు. 3 సంవత్సరాలు చదువుకోవడానికి స్తోమత లేదు. 4వ సంవత్సరం చదువుకోవడానికి మళ్ళీ 4వ సంవత్సరం ఫీజు కట్టాలి. 4వ సంవత్సరం ఫీజు ఎవరు కడతారని వాళ్ళు 3 ఇయర్స్ డిగ్రీనే ప్రిఫర్ చేస్తారు దళితులు. కానీ అప్పర్ కమ్యూనిటీలు, డబ్బులున్న వాళ్ళు, ధనిక వర్గాలు వాళ్ళు ఏం చేస్తారంటే 4 ఇయర్స్ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి, 4th ఇయర్ ఫీజు కట్టగలరు, వాళ్ళు 4 ఇయర్స్ ప్రిఫర్ చేస్తారు. దళితులేమో 3 సంవత్సరాలే ప్రిఫర్ చేస్తారు. రేపొద్దున వీళ్ళు ఇద్దరు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత 4 ఇయర్స్ డిగ్రీ చదివినోడికి వాల్యూ ఇస్తారు, 3 సంవత్సరాల డిగ్రీ చదివినోడికి లెస్ వాల్యూ ఉంటుంది. అట్ లార్జ్ ఎక్స్టెంట్ ఇది దళితులను తొక్కేయటమే. ఇంటర్వ్యూస్లో దళితులకు అన్యాయం జరిగిపోయింది. నువ్వు డబ్బులు పెట్టి 4వ సంవత్సరం చదవాలన్నప్పుడు డబ్బులున్నవాడు 4వ సంవత్సరం చదువుతాడు, డబ్బులు లేనివాడు 3వ సంవత్సరం ఆపేస్తాడు. దళితులు లాంటి వాళ్ళు రేపొద్దున నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత 4 ఇయర్స్ వాడికి ఉద్యోగాలు ఇస్తారు, ఈ దళితులకు ఉద్యోగాలు రావు. దీని వెనక పెద్ద కుట్ర నడుస్తుంది, ఇది అన్యాయము ఈ 4 ఇయర్స్ డిగ్రీ అనేది అని ఒక పెద్ద ఎలిగేషన్ చేశాడు ఈయన ప్రొఫెసర్ గారు. ఓకే, చూద్దాం నెక్స్ట్ ఏమన్నారు. But I think the idea that truth of discrimination in India should be known to everybody. This is a powerful idea. సో అది ఫైనల్గా ఇది ఇంటర్వ్యూ నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళిద్దరు పదజాలాలు, వాళ్ళ యొక్క ఐడియాలజీ నాకు నచ్చింది, అందుకని మీకు చూపించా అనేది. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, రాహుల్ గాంధీ యొక్క ఆలోచనలో అయితే మార్పు వచ్చింది. ఫండమెంటల్లీ రాహుల్ గాంధీ మరి నిజంగా తనకి దళితుల మీద ప్రేమ ఉందా లేదా, రాజకీయ పాలిటిక్సా, పొలిటికల్ డైలాగ్సా, ఇవన్నీ మనకి తెలీదు. ఓకే, హీఈస్ యాక్చువల్లీ కాశ్మీరీ బ్రాహ్మణ్. ఓకే, ఈవెన్ రాహుల్ గాంధీ ఈజ్ ఎ కాశ్మీరీ బ్రాహ్మణ్. బట్ తన ఐడియాలజీ మాట్లాడేయాలి అంటే ముందు వాళ్ళు రీసెర్చ్ చేయాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ అంత చాలా ఎక్స్ట్రాడినరీ పదజాలాలు వాడాడు. ఏంటంటే అప్పర్ కమ్యూనిటీ వర్షన్ ఐడియాలజీ. ఎడ్యుకేషన్ అనేది ది అప్పర్ కమ్యూనిటీ వర్షనే ఉంది, దళితుల చరిత్ర మొత్తం తుడిపేస్తున్నారు. ఇలాంటి పదాలు రావాలంటే ఎంతో రీసెర్చ్ చేయాలి దాని మీద. అతను రీసెర్చ్ చేశాడని అయితే స్పష్టంగా కనిపిస్తుంది రాహుల్ గాంధీ మీద. ఓకే, ఐ హోప్ రాహుల్ గాంధీ త్వరలో ప్రధానమంత్రి అవ్వాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ.